నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, మీ దగ్గర ఎలాగైనా రాశి ఫలితాలు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా అనుకున్నాం గురుగారు. ఎందుకంటే మీ ఫలితాలు ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల నుండి చూస్తూ వస్తున్నాము. మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఎలా అయినా మీతో 2026 ఫలితాలు చెప్పించాలి అని అనుకున్నాం గురుగారు. మొత్తానికి మీరు మా దయ వల్ల మొత్తాన్ని మా మీద దయతో ఒప్పుకున్నారు మా ప్రేక్షకులకి. సో అందుకని 2026 ఫలితాలు చేద్దాం గురుగారు. సో చెప్పండి. ఉగాది తర్వాతనే మీకు 100% కరెక్ట్ అక్యురేట్ ఫలితాలు ఇస్తాను మీకు. నేను ఉగాది ఫలితం కూడా ఉగాది పంచాంగ శ్రవణం కూడా చేద్దాం మనం, నో ప్రాబ్లం. అది ఇప్పుడే హామీ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అడిగేది ఇంగ్లీష్ క్యాలెండర్, అంటే 2026 జనవరి 1 to 31 డిసెంబర్. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని, అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం. దానికి దీనికి భేదం ఏమిటి అంటే ద పీపుల్ కెన్ థింక్ ఓన్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 2026, లైక్ జూపిటర్ సాటర్న్ రెండే చూసుకుంటారు వాళ్ళు. రాహుకేతువులు వాళ్ళు తీసుకోరు. ఈ 2 గ్రహాలతోనే మనకి ఉన్నటువంటి పొజిషన్ మేము చెప్పాలి. ఇది వాళ్ళకి అంతే. ఇయర్ వాళ్ళకి ఉగాది ఏమిటి వాళ్ళకి సంబంధం లేదు. దానికి మన వాళ్ళు కూడా కొద్దిగా ఉత్సాహం చూపుతూ ఇక్కడ ఎందుకు కొంతమంది మన వాళ్ళ ప్రేక్షకులు కామెంట్ చేస్తారు తప్పకుండా, ఎందుకంటే మంచి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఉగాది పంచాంగాన్ని ఎందుకు ముందు తీసుకొస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ అందుకే మన ప్రేక్షకులు చెప్తున్నాను నేను, వాళ్ళకి ఇప్పుడు మనకి ఉగాది పండుగ సనాతనధర్మంలో, మరి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, జైనులకి వాళ్ళకి ఉగాది పండుగ కాదుగా. వాళ్ళకి ఏదన్నా పౌర్ణమి అలాంటి వాళ్ళకి వేరే వేరే పండుగలు ఉంటాయి, ముస్లిమ్స్కి వేరే పండుగలు ఉంటాయి. ఇలా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉత్సాహం చూపించే వాళ్ళు ఉంటారు. జ్యోతిష్యం అనేది కేవలం సనాతన ధర్మంలో మన ఒక్కళ్ళకేనా అన్నటువంటి భావం లేదు. జ్యోతిష్యం అనేది సనాతన ధర్మం హిందువులకు ఒక్కడే అనేది అబద్ధం. అది సర్వమైనటువంటి సర్వమానవాళికి, వృక్షాలకి మరియు జంతువులకు కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని అనుసంధానం చేయవచ్చు మనం. కాబట్టి అంటే ముందుగానే ఈ విషయం వివరణ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి 2026 ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటెడ్ బై సాటర్న్ అండ్ జూపిటర్. ఈ రెండింటితో చెప్తాము. ఇందులో మీకు 100% బాగుంటే అంత ఆనందపడకండి, 100% బాగాలేకపోతే అంత బాధపడకండి. ఉగాది నుంచి పంచాంగ శ్రవణం అక్కడ ఎందుకు ఉంచాలంటే నవనాయక నిర్ణయ ఫలం, అంటే ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది. ఒక చెడ్డవాడికి రాజ్యాధిపత్యం వచ్చింది అనుకోండి, వాడు చెడ్డవాడు స్వతహాగా ఉన్నా, ఇప్పుడు నేను చెప్తున్న పంచాంగంలో శని బాలేడు చెడ్డగా ఉందని చెప్పిన గ్రహ నాయకత్వం వల్ల వారికి శనికి రాజయోగం వస్తే రాజు తప్పకుండా మంచి పని చేయాలి. అంటే ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడు మీకు స్పష్టమైనటువంటి జ్యోతిష్య సంబంధ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. రెండోది జన్మజాతక ఫలితాలు మీకు 100కి 90% కరెక్ట్గా ఉంటాయి. అదేంటి గురారు మరి 90% అన్నారు అంటే ఏది కూడా మేము దాన్ని స్ఫురణ, ఇది ఈ గ్రహం యొక్క ప్రభావం ఇంత డిగ్రీలో ఉంది, ఈ గ్రహం యొక్క కాంతి ప్రసరణ వల్ల ఇంత ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది మా ధర్మం. ఇప్పుడు 100% నేను సన్యాసినైతే వివాహం చేసుకోకుండా, ఎటువంటి అసత్యం ఆడకుండా, క్రోధానికి లోనవ్వకుండా, కామానికి లోనవ్వకుండా ఉన్నట్టయితే 100% అవుతుంది. నేను సన్యాసిని కాదు కదా, నేను భుక్తి కోసం కూడా నేను ఇష్టపడుతున్నాను. భుక్తి కోసం మాత్రమే కాదు, భుక్తి కొరకు కూడా నేను ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం, నా పౌరోహిత్యం కానీ, నా జ్యోతిశాస్త్రం కానీ, అలా నేను వ్యసనంగా దీనేమి వ్యాపారాత్మక ధోరణితో అమ్మడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అది అలాంటి వ్యక్తులకి, అంటే యోగులకి సన్యాసిపోయేటువంటి చూడగానే చెప్పేస్తారు వాళ్ళు, నీకు ఇది అవుతుంది, జాగ్రత్త, ప్రాణగండం ఉంది అంటే అది జాగ్రత్త పడాల్సిందే మనం. అటువంటిది మనకి తప్పకుండా మనం అనుసరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి జన్మజాతకంలో 90% ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మేబీ యు ఆర్ నాట్ గివింగ్ ద పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు, 10 నిమిషాలు అటు ఇటుగా ఉండవచ్చు, దానివల్ల కూడా జాతకాలు మారుతుంటాయి. రెండవది మనం తప్పకుండా మనం ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలు అనేది 40 to 50% వరకే. ప్రతి మాసంలో కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు, ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందిగా. అవును గురుగారు. సీఎం గారు చేసేటువంటి ప్రతి పనిని క్యాబినెట్ ఆమోదించాలిగా. ఆ క్యాబినెట్ ఆమోదించకపోతే సీఎం ఎంత ఇచ్చేసినా అది సదేవదిగా. సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కొద్దిగా అంతిమ తీర్పు అవుతుందిగా. అలాగా ఈ గోచారంలో కూడా ఈ 4 గ్రహాల యొక్క వాదన వివాదాలని, అంటే స్థాన బలాల్ని అన్ని పరిగణన తీసుకొని అప్పుడు మనం చెప్పే ఫలితాలు ఒక్కోసారి 100% మీరు ఇందాక అన్నట్టుగా మీ ఫలితాలు అక్యురేట్గా ఉంటాయి అనే విషయంలో ఏమో, అంటే భగవంతుడు నా గురుదేవులు చెప్పినటువంటి విషయంలో కావచ్చు, మా అమ్మ నాన్నల ఆశీర్వచనం కావచ్చు, నాకున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక మంచి సుహృద్భావ వాతావరణం, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నా మీద ప్రసరణ కావచ్చు,
నేను చదువుకున్న చదువు నాకు సరస్వతి అమ్మవారు ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు, కొద్ది గొప్ప, దానివల్ల నేను చెప్పినటువంటి ఫలితాలు అక్యురేట్ అవ్వచ్చు, నాకంటే అక్యురేట్ చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ, అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు అనే విషయాన్ని గమనించుకోవాలి మీరు. గురుగారు, మనం 2026లో ఏ రాశికి ఎలా ఉంటుందో తెలియజేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు వృషభ రాశి గురించి చెప్పాలి గురుగారు. వీళ్ళు అసలు వృషభ రాశి వారు ఎలా ఉంటారు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అలానే ఈ 2026లో వాళ్ళకి ఏమేమి కలిసి వస్తాయి, అలాగే పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పారనుకోండి, కొంచెం వాళ్ళకి ఏమైనా మార్చుకునే ఛాన్స్ ఉన్నా కూడా మీరు అలాగే పరిహారాలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారు. సో ఈజీగా ఉంటుంది గురుగారు. ఒకసారి వృషభ రాశి గురించి చెప్పండి. వృషభ రాశి వారి లక్షణాల గురించి మాట్లాడుకుంటే బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వీళ్ళు. అంటే ఓవర్ రెస్పాన్సిబిలిటీ, ఓవర్ థింకింగ్, ఇవన్నీ కూడా వీళ్ళ బాధ్యతలు ఎక్కువ వీళ్ళకి. అంటే సమానమైన బాధ్యతలు, బరువు బాధ్యతలు మోసేటువంటి గుణం వీళ్ళది. రెండవది, ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ ఎక్కువ జరగదు, బయటికి రాదు, వాళ్ళలో వాళ్ళే ఉంటారు. అంటే అటాచ్మెంట్కి హగ్ చే, ఇక నాకు నువ్వు లేకపోతే నేను బతకలేను అనేటువంటి విషయాల్ని బయటకు వెల్లడించారు. కనబడితే తప్పకుండా వారు ఉన్నటువంటి ప్రేమని పంచుతారు, కనబడకపోతే ఓకే రైట్ బాయ్, దూరంగా ఎప్పుడు కనిపించి మాట్లాడితే అదే అటాచ్మెంట్, కనబడకపోతే నో ఓకే రైట్ నో ప్రాబ్లం. వాళ్ళ పాపం పనిలో ఉన్నారేమో, ఇది తల్లిదండ్రులతో కూడా ఇలాగే ఉంటారు వీళ్ళు. వీళ్ళ బాధ్యత, వీళ్ళ పని ఏంటంటే తల్లిదండ్రులతో ఎంతే ఉంటారు. అయ్యో అలాంటప్పుడు ఇబ్బంది కదా, అంటే వాళ్ళ నైజం అట్లాంటిది, ఆ నైజాన్ని మనం పక్క పెట్టలేం కదా. కాబట్టి వాళ్ళకి తత్వం అలాంటి తత్వం ఉన్నప్పుడు ఏం చేయలేం. రెండవది, ఏ పనైనా పొందికగా పర్ఫెక్ట్గా చేయగలిగే అవకాశం, మంచి వాక్చాతుర్యం, మంచి బుద్ధి జ్ఞాన వికాసం, తర్వాత వేదాలు పురాణాలు ఇతిహాసాల గురించి, అలాగే మనకి ఈ తంత్రశాస్త్రము మంత్రశాస్త్రము, భూత ప్రేతాలు, ఈ హిప్నటిజము, ఇలాంటి తెలుసుకునే కోరిక ఎక్కువ ఉండడం. ప్లస్ కళల్లో బాగుంటారు, అంటే నాట్య కళలు, సంగీత కళలు, ఇటువంటి కళల్లో వీడు చాలా బాగా ఉండే అవకాశం. ప్రతి పనిని ఇతరులకి అంటే వీరికన్నా 20 ఏళ్ల పెద్దవాళ్ళకు కూడా సరైనటువంటి సూచన సలహాలు ఇవ్వగలిగేటువంటి నేర్పరతనం ఉంటుంది వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళని మనం చేసుకోవచ్చు. ఇక నెగిటివ్ ఏంటంటే బద్ధకిష్టులు, వీళ్ళకంత బద్ధకం ఉన్న వాళ్ళు ఇంకెవ్వరు లేరు. వాళ్ళ అంటే నిద్రపోతే ఆకలిని కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులు వీళ్ళు. నిద్రపోతే 24 hours పడుకుంటారు వీళ్ళు. అటువంటి వ్యక్తిత్వం వీళ్ళకి. అంటే బద్ధకిష్టులు ఎక్కువ. ఆ బద్ధకం వల్లనే వీళ్ళకి అనుకున్న పనులన్నీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కానీ ఏ పనైనా సరే క్షణంలో పూర్తి చేసుకోగలిగే టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. టెక్నికల్ మైండ్ ఇదంతా కూడా వీళ్ళు బాగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సంపూర్ణమైన సహకారం అందడం. వీరు తల్లిదండ్రుల కోసం తెలియదు కానీ వాళ్ళు అటాచ్మెంట్ పెట్టకపోయినా తల్లిదండ్రుల కోసం వీళ్ళు సంపూర్ణమైనటువంటి బాధ్యతగా ఉంటారు. వీళ్ళ తల్లిదండ్రులు గౌరవంగా ఉండాలి అంటే ఈ రాశి వాళ్ళతో ఉంటారు వీళ్ళు. 100% రాశి వాళ్ళతో ఉంటారు. చాలా చక్కటి రూప లావణ్యంతో అనుకూలమైన శుభయోగాన్ని కలిగిస్తూ దేశ విదేశాల్లో కూడా మంచి విద్యావంతులైనటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, ఖర్చు కూడా ఎక్కువ. ఈ వెనక ఆర్డర్ ఖర్చుకి కనపడరు కానీ అసలు వెనక ఆర్డర్ ఖర్చుకి మళ్ళీ వాళ్ళు అంటారు నేనేం ఖర్చు పెట్టంటారు. వీళ్ళ కడుపుకేం పెట్టుకోరు కానీ ఒక వస్తువు కొంటే మాత్రం అది 10 రూపాయల వస్తువు 100 రూపీస్కి వెళ్ళిపోతుంది. అటువంటి వస్తువులు కొనే అవకాశం ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి. ప్రయాణం అంటే ఎక్కువ ఇష్టం ఉండడం ఉంటుంది. ఫుడీస్ కాదు కానీ తింటారు బాగా. ఫుడీస్ అని అనడానికి లేదు కానీ తింటారు, శుభ్రంగా తింటారు. సో ఇటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఏ పని సరే పొదుపైన తత్వము, విజ్ఞానవంతులు, సైంటిస్టులు, వైద్యులు ఎక్కువగా దీంట్లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. న్యాయవాదులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 10 మందిలో ఒక సపరేట్ స్థానాన్ని సంపాదించుకునేందుకు ముందుంటారు ఎప్పుడు కూడా. ఈ 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చూసినట్టయితే వీరికి తప్పకుండా ఆర్థికమైన అభివృద్ధి ఉంది. అయితే గొప్ప ఫలితాలు లేవు, నెగిటివ్ ఫలితాలు లేవు, సామాన్యమైన ఫలితాలుగా వెళుతోంది విషయం. అంటే వీళ్ళు చేసేటువంటి పనిలో పరిపూర్ణ విజయాన్ని సాధిస్తారు, అనుకుని సాధిస్తారు. నెలలో అయ్యే పని నెల 15 రోజులు అవుతుంది. నెలలో తొందరగా పూర్తయ్యే అవకాశం లేదు. ప్లానింగ్ అన్నారు కదా గురుగారు, అంటే ఈ సంవత్సరం ప్లానింగ్ బెడిసి కొడుతుంది. కారణం ఏంటంటే ఈ ఏకాదశంలో శని మంచివాడే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ వీళ్ళకి సపోజ్ నేను ఒకరికి 100 రూపాయలు ఇవ్వాలి, మీకే నేను 100 రూపాయలు ఇవ్వాలి. మీరు కోర్టులో నా మీద కేసు వేశారు, పలానా కిరణ్ శర్మ నా దగ్గర తీసుకుని 100 రూపాయలు ఇవ్వలేదు, నాకు 5 ఏళ్ళు అయింది 100 రూపాయలు ఇవ్వాలన్నారు. కోర్టుకి వెళ్ళాం, ఏమయ్యా కిరణ్ శర్మ పలానా అమ్మాయికి నువ్వు డబ్బులు ఇవ్వాలా? అవునండి ఇవ్వాలండి. రైట్, డబ్బులు ఇవ్వాలి. ఏం చేస్తున్నాయి? లేదు సార్ యూట్యూబ్ చేస్తారు సార్, యూట్యూబ్లో నాకు డబ్బులు ఏం రావట్లేదు సార్, నా ఖర్చులు పోగా నా మిగిలేదు 2 రూపాయలు సార్. సరే 2 రూపాయలు అమ్మాయికి ఇచ్చేయి. 2 రూపాయలు ఇస్తే నేను బతకాలి కదా సార్, నా మళ్ళీ డబ్బులు ఉంటాయి సార్, అది కూడా కరెక్టే కదా, సరే రూపాయి ఇచ్చేయి. మీరు రావాల్సిన 100 రూపాయలు కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇదేంటి 100 రూపాయలు వచ్చేది, ఆయన 2 అంటాడు, ఈవిడేది 1 రూపాయి అంటాడు, ఇష్టం చేసుకుందంటే ఏదమ్మా న్యాయమే కదా, నీకు డబ్బులు ఇవ్వాలంటే ఇస్తున్నాడు, న్యాయమే కదా. కానీ ధర్మం కాదు అది. లాజిక్ అర్థం చేసుకోండి. ధర్మం అంటే ఏంటి? సరే 25 రూపాయలు 4 విడతలు ఇవ్వడం ధర్మం, అది లేదు 100 రూపాయలు ఇవ్వడం ధర్మం.
అయితే 50 ఇవ్వడం ధర్మం. కానీ 100 రూపాయలకి రోజు రూపాయి ఇస్తా అంటే, నెలకు రూపాయి ఇస్తా అంటే మా ఇంటికి వచ్చి వెళ్ళేసరికి అయిపోతుందిగా ఖర్చు. మరి ఇలాంటిది రూపాయి అంటే న్యాయంగా చూస్తే నీకు డబ్బులు వస్తున్నాయిగా, న్యాయమే, కోర్టు తీర్పది. ఇలాంటి విషయాలు వీళ్ళకి 100 రూపాయలు వచ్చే దగ్గర రూపాయి వచ్చే అవకాశం ఉంటుంది. నెలలో అయ్యే పని కాస్త నెల 45 రోజులు అంటే 45 రోజులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే సామాన్య ఫలితం అని చెప్పి, అంటే మీరు అనుకున్నట్టుగా వెంటనే అయిపోద్ది అనే విషయం అవకాశం లేదు, నిదానంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విద్యా సంపన్నత బాగుంటుంది. పరీక్షల్లో కానీ ఇతరత్ర విషయాల్లో అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. బట్ ది బెస్ట్ ర్యాంక్ రావాలంటే ఇప్పుడు మీరు 10 గంటలు కష్టపడుతున్నారు కదా విద్యార్థులు, ఇప్పుడు మీరు 13 గంటలు కష్టపడండి. మీకు టాప్ 1 ర్యాంక్ వస్తుంది. టాప్ 3, టాప్ 1, టాప్ 2 ర్యాంకు మీకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సామాన్య ఫలితాన్ని మెరుగుగా చేసుకోవడానికి అవకాశం బలంగా ఉపయోగించుకోండి సార్. అంటే కొద్దిగా సమయాన్ని ఎక్కువ కేటాయించుకోండి. రెండవది, అమ్మనాన్నలతో ఎక్కువగా సమయాన్ని గడపండి. తప్పకుండా మీకు ఒక మంచి ఉత్సాహం, మంచి ఆత్మస్థైర్యాన్ని పొందుకునే అవకాశం. నేను సింగిల్గా ఏం లేను, నేను మంచిగా నాకు ఉన్నారు సపోర్ట్ అన్నటువంటి భావన కలుగుతుంది. కాబట్టి రోజు మీరేనా ఇక్కడ దగ్గరలో ఊళ్ళో ఉన్నారు, తప్పకుండా శనివారం ఆదివారం అమ్మ నాన్న దగ్గరికి తప్పకుండా వెళ్ళండి. మీకు దానివల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీని అమ్మ నాన్న దగ్గర వస్తుంది. అందుకే డిఎన్ఏ అంటే అదే, ఒక్కసారి తల్లిని ఆలింగనం చేసుకున్నా, తండ్రిని ఆలింగనం చేసుకున్నా ఆ వచ్చేటువంటి శక్తి, అనుబంధము, అనుభూతి వర్ణించడానికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి మీరు అమ్మ నాన్నతో రెగ్యులర్గా టచ్లో ఉంటే ఈ సంవత్సరంలో, అంటే మిగతా సమయం ఉండొద్దని కాదు, ఈ సమయం తప్పకుండా ఉండండి. ఈ సంవత్సరంలో వారితో ఉన్నందువల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. సామాన్య ఫలితాలు అనుకూలంగా మారుతాయి. ఇక వృత్తి ఉద్యోగాదులకు కూడా మంచి లాభం ఉంది. కాకపోతే డబుల్ ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయకండి, ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయకండి. హైక్ ఉంటుంది, ఎకనామికల్ హైక్ ఉంటుంది. అంటే శాలరీలో మీకు వచ్చినటువంటి 3.5% అది స్టార్ రేటింగో, లేదా ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చినటువంటి ఉద్యోగ ధర్మంలో మీకు పాజిటివ్ ఉన్నా మీకు కొంత శాలరీ పెరుగుతుంది తప్ప ప్రమోషన్ కోసం ఎక్స్పెక్టేషన్స్ అంతగా చేయకండి. అది వచ్చే అవకాశం కష్టం. మేబీ 2026 ఉగాది తర్వాత మీకు శుక్రుడు రవి గ్రహాల యొక్క ఫలితం వల్ల మారొచ్చు. అప్పుడు మళ్ళీ ఏదైనా ఉగాది పంచాంగాలు చెప్పుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రేక్షకులకి, ఉగాది ఫలితాలలో నేను చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పేదానికంటే అద్భుతంగా ఉండవచ్చు. నేను రెండింటినీ మీరు కాదనకండి. ఇది ఓవరాల్గా 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ పరంగా పాశ్చాత్య జ్యోతిష్యంగా చెప్తున్న విషయాన్ని, ఇది అందరి కోసం, ఇది కేవలం సనాధర్మం కోసం కాదు. రేపు ఉగాదిలో చెప్పేది సనాతన ధర్మమైనటువంటి విషయాల అవగాహన చేసుకొని చెప్పే ఫలితాలు. ఇది మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ తర్వాత అనవసరం కామెంట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకుంటారని చెప్తున్నాను నేను. రైట్, ఇలా మీకు ఈ రాశి వారికి మంచి లాభం ఉంది, ధనయోగం ఉంది, వృత్తిలో అభివృద్ధి ఉంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేందుకు తప్పకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఉద్యోగార్థులై ఉద్యోగానికి వెళ్తున్న వారు తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ చిన్న ఆటంకాలు ఏవైనా వస్తున్నట్టయితే, మీకు చిన్న ఆటంకాలు వస్తున్నట్టే తప్పకుండా మీరు శనిగ్రహ అష్టోత్తరం చదువుకోండి. విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుగ్రహ ప్రీతి కొరకు నవగ్రహాల దగ్గర రాహుకి మీరు అభిషేకం కానీ పూజ కానీ చేయించుకుంటే ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. అంటే వృత్తిలో రాహు ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే ఎంత చేసినా నాకు గుర్తింపు రావడానికి మానసిక వేదన, గుర్తింపు వస్తుంది కానీ వీరు ఎక్స్పెక్ట్ చేసే గుర్తింపు రాకపోవడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి రాహు అష్టోత్తరం చదువుకు అభిషేకం చేయించారనుకోండి, రాహుకి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలిసి వస్తాయి, అనుకూలంగా ఉంటుంది. వివాహ యోగం కూడా ముందు సోదరుల మధ్య వీరికి చాలా మంచి బాంధవ్యాలు ఉన్నాయి. సోదరులతో, సోదరిమణులతో, ఇట్లా సిబ్లింగ్స్తో చాలా మంచి అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళ వల్ల కూడా మీకు అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మీరు డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వివాహ విషయంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురుబలం కొంతవరకు, అంటే మీకు కర్కాటకంలో ఉచ్చలో వెళ్తున్నాడు కాబట్టి ఈ వృషభ రాశికి తృతీయ స్థానం అవుతుంది. కాబట్టి కొంతవరకు వివాహ సంబంధ అనుకూలతలు ఉంటాయి. తప్పకుండా వీరింట్లో అంటే వీళ్ళ కాకపోయినా ఇంటిలో వీరికి వివాహ సంబంధ శుభయోగాలు కలిగే అవకాశం ఉంటుంది. వీరికి కూడా శుక్రుని యొక్క బలం వచ్చేస్తే తప్పకుండా వీరి గురుబలంతో మీకు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 9th సెప్టెంబర్ నుంచి ఏమైనా వివాహ సంబంధం మీరు అన్నట్టుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో పెళ్ళవడానికి అవకాశం వీరికి ఉంటుంది. కానీ వీరింట్లో మాత్రం వివాహ మేళాలు, బాజాలు మోగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అది చెప్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది, మంచి ఐశ్వర్యం ఉంటుంది. ఈ షేర్ మార్కెట్ వైపు కొద్దిగా ఆచితూచి వెళ్ళే ప్రయత్నం చేయాలి వీళ్ళు. ఈ సంవత్సరంలో తొందరపాటుతనంతో ఈ షేర్ మార్కెట్లోకి వెళ్ళాలంటే కొద్దిగా జాగ్రత్త. దీర్ఘకాలిక పెట్టుబడి అంటే లాంగ్ టర్మ్లో కనుక మీరు పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది. డే ట్రేడింగ్ మాత్రం ఆడే ప్రయత్నం చేయకండి. బిట్ కాయిన్స్లోకి వెళ్ళకండి, జాగ్రత్త. అలాగే లాటరీలు
పర్వాలేదు. కానీ జూదం అనేది మీకు చాలా తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అటువైపు వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి. దుష్టులతో సాంగత్యం ఎప్పుడు కూడా మంచిది కాదన్న విషయాన్ని కూడా గమనించుకుంటే చాలా మంచిది. మంచి వివాహ యోగం, సంతాన యోగం బాగా ఉంది. మంచి సంతాన యోగం అంటే పుత్ర సంతాన ప్రాప్తి ఉంది వీరికి. అంటే మరి యావరేజ్ ఫలితాలు అంటే మీ భర్త గారి జాతకం బాగుందేమో, లేకపోతే మీ భార్య గారి జాతకం బాగుందేమో, అందువల్ల మీకు పుత్ర సంతాన ప్రాప్తి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభ గడియలు ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. గృహయోగం అంటే వీరికి ఆల్రెడీ సొంత గృహాలు ఉంటాయి వీరికి. అంటే 2025లోనే వీరికి గృహయోగం వచ్చేసింది, అంటే ఉంది ఆల్రెడీ. మేబీ 2025 ఉగాది వరకు అంటే భగవంతు అనుగ్రహంతో రేపు వచ్చేటువంటి ఉగాది లోపల ఇల్లు కొనవచ్చు. అంటే ఉగాది లోపల బలాలున్నాయి కాబట్టి కొనవచ్చు. బట్ 2026 క్యాలెండర్ ఇయర్లో మీకు చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు గృహయోగం ఉందని నేను తప్పకుండా చెప్తాను. ఆ విషయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక బాధలు బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అలాగే మీకు ఒక నెగిటివ్ ఏంటంటే జూదం వల్ల నష్టపోతారని చెప్పాను. ఇల్లు కూడా తాకట్టు పెట్టిస్తారు వీళ్ళు. ఇల్లు కూడా పోగొట్టుకుంటారు జూదంలో. కొంతమందికి మరి సెప్టెంబర్ అక్టోబర్లలో మరి మన పేపర్లో చూసాం మనం, ఈ మధ్య పేపర్లో మిస్టర్ మణి రాజమణి సంథింగ్ ఎవరో కేరళ అతను ఆ విషయంలో ఒక దుబాయ్ లాటరీలో 62 కోట్లు లాభాలు పొందుకున్నారు. సో అది మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటుంది. అంటే ఆయనది కూడా ఈ శుభరాశిలో ఒక రాశి ఉంది. ఆ రాశి చెప్తాను ఆయన తప్పకుండా. అటువంటిది కూడా వీరికి రావచ్చు సెప్టెంబర్ అక్టోబర్లో. అలా అని చెప్పేసి లాటరీ కొనమని చెప్పట్లేదు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తిని చెప్పవచ్చు. ఏదైనా టైం బాగున్నప్పుడు ఏ దైవారాధన చేయాలంటారు గురు? టైం బాగాలేనప్పుడు ఏ దైవారాధన అంటే బై మిస్టేక్ మీరు అనలేదు. బాగున్నప్పుడు కూడా దైవారాధన ఎక్కువ చేయాలి. బాగాలేనప్పుడు తప్పకుండా చేయాలి. బాగున్నప్పుడు తప్పనిసరిగా మనం దైవారాధన చేయాలి. కాబట్టి మీరు అన్నది చాలా అదే అంటున్నా. ఒక్కొక్కసారి మన మాటలు కూడా నిజమైనటువంటి మాటలే వచ్చేస్తాయి. మీరన్నది వాస్తవం. బాగున్నప్పుడే భగవంతుని ఆదరణ చేస్తే బాగాలేనప్పుడు ఆయన క్షేమ పెడతాడు. అంటే ఇప్పుడు బాగా డబ్బు ఉన్నప్పుడు మనం సేవింగ్స్ చేస్తే ఓ స్థలమో ఇల్లు కొనుక్కుంటే, బాగాలేనప్పుడు ఈఎంఐ కట్టి వ్యవస్థ పడుతున్నప్పుడు ఏదో ఒకటి వస్తువు అమ్మేసి అప్పులు తీర్చుకోవచ్చుగా. ఇదే పాలసీ. కాబట్టి బాగున్నప్పుడు తప్పనిసరిగా మీరు ఈశ్వర ఆరాధన చేయండి. భగవంతుడికి అనుగ్రహం తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఏదైనా ఇబ్బందులు అవుతున్నప్పుడు అమ్మవారిని పూజిస్తే ఈ రాశి వారికి చాలా మంచి శుభ ప్రయోజనాలు కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో ఏదైనా సరే మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందుకునేటువంటి రాశిగా ఈ రాశి వారిని చెప్పవచ్చు మనం. విద్య, ఉద్యోగ, వ్యాపార, చలనచిత్రంలో కానీ, సినిమా రంగంలో కానీ, విదేశాలు బ్రహ్మాండం ఉంది వీళ్ళకి. ఆల్రెడీ విదేశానం బ్రహ్మాండం ఉంది వీళ్ళకి. 2-3 దేశాలు తిరిగే అవకాశాలు వీళ్ళకి. విదేశానం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది, కళాకారులకి మంచి లాభాలు ఉన్నాయి, సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపార రంగంలో బాగుంటుంది, రైతులకి మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్న మేషరాశి వారికి కూడా రైతులకి మంచి శుభయోగాలు ఉన్నాయి. అంటే ఈ శనగలు, నల్ల నువ్వులు, పత్తి లాంటి పంట ఈ 2 రాశులకి, మేషరాశి, వృషభ రాశి వారికి కూడా ఈ రకమైన పంటలు, చెరుకు బాగా పండే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతులకు కూడా మంచి శుభయోగంగా చెప్పవచ్చు మనం. అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చు. ఇలా ఈ రాశి వారికి సంపూర్ణటువంటి అనుకూలత ఉన్నాయి. సామాన్య ఫలితాలు కాబట్టి మెరుగైన ఫలితాల కోసం తల్లిదండ్రుల పూజ, నిత్య దైవనామస్మరణ, పాజిటివ్ సెన్స్ పెంచుకుంటే సక్సెస్ఫుల్ మీకు అనుబంధం, అనుకూలత బాగా ఉంటుందనే విషయం చెప్పవచ్చు. ఓకే, సో విన్నారు కదా, వృషభ రాశి వారికి 2026లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ గురువుగారు చెప్పినట్లు ఈ పరిహారాలు కనుక చేసుకుంటే మీకు అంతా శుభమే కలుగుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలానే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురువుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శుభమస్తు.